చూపు ఎనగరాదా ఎనగరాదా అడ్డమరిపోతాను యా బిడ్డు మరి అడ్డం పడిపోని అక్కడ ఏ ఊరయ్యా అంత దూరం అన్నది రాజులు వెళ్ళిపోయారు పట్టణం రాజు అవోని పంచలే పానం పాడుగాను సత్యత్తవద్దు కానీ కొడుక ఏంటిదిరా విద్య ఈ రాజు లేని భోజనాల పట్టణంలో మేము దోస్తున్నాం ఒక్కరం కాదు ఈ పెళ్ళముడు మా ముడ్డిలో చూస్తాను మీరు నా ముంగట కూర్చొని అవో ఇంకా చెప్పు అయితే చెల్లె ఈ ఊళ్ళో మేము ఎందరో ఎరికాను ఎందరో ఎరికానా నేను మా చెల్లి ఒక్కటి వెంకటమ్మ మూడు అవాట ఆమె ఈమె ఈ అద్దారులు ఇద్దరు ఆడ కూర్చుంటాం మేమంతా పెద్ద మనిషి టీవీ అందులో అందరికన్నా పెద్దోళ్ళం మేమన్నా అయితే కులాన మంగళోళ్ళు ఎవరయ్యా ఎక్కడ బాబి ముత్తులింది అయితే ఎక్కడ బాబికి మొగలు లేడు ఎక్కడ బాబికి మొగలు లేడు ముత్తులింగికి మొగలు లేడు ఎందుకు లేడు వీళ్ళకు చేసుకోలేదు అనుకుంటారా మీరు అమ్మో మేము మొగలు చేసుకున్నాం కానీ ఇక వాడు నా మొగుడు ఉంటే నాకు రసరస దాని మొగుడు ఉంటే దానికి రసరస అని నా మొగుడు నేను గుజ్జు గుజ్జు చంపినా దాని మొగుడు అది గుజ్జు గుజ్జు చంపినా ఊకుంటాం మేము వెంకటమ్మో అప్పుడే కూడా వచ్చింది ఇక ఇక ఆనాడు మాత్రం అనగా ఇద్దరు ఉండరు బంగారు కొండలే అవ్వా ఓషల్లే అప్పటికి ఇప్పటికంటారు ఐదు ఉంటుంది శైలే పొయ్యి వీధి కంటే వల్ల సారడో పిరికడో అగో ఉద్దరు ఇస్తారు బదలు ఇస్తారు కానీ శల్యే పొయ్యి కింది కంటే వలియరు పొయ్యి కింది కట్టెలు కావాలన్నా శల్యే ఉరుములు మబ్బులు ఉరుములు ఉడుతానయి మా శల్య సలికి కొంకర పడకపోయి ఆడ పూసుంటాంటి ఇక పోదంపా శల్యే కట్టెల గంట నేనే వస్తాను పిడికల గంట నువ్వు వేరావు ఎరుగుంజల ఎరబోదమా పోతే మొదలు నుంచే మనం లేవచ్చు ఆశపడదాము ఉన్నప్పుడు చొంటి చొంటి బుద్ధిగాళ్ళు అందరూ వచ్చారు కానీ ఇప్పుడే కూడా
నమ్మినా ఏం లేకుండా అయితే చెల్లె అంటే నాకు ముసలోడు ఎడుగుండే లేడవో పోయి పిడికలు పెద్దగానే ఉన్నాయి కానీ ఫలసం ఏమైనా కొంచెం మనసు అయిపోయి పిడికలు మందం ఉండాలి ఫలసం ఉన్నాయి బిడ్డ అందెట్టు పోసినట్టు పోసింది చిన్నగా మెల్లగా పిడికలు ఏరుకుంటా గజ్జలు ఏరుకుంటా గంపలు ఏరుకుంటా ఎక్కడ మాట వచ్చింది నువ్వు లేకపోతే నేను పడతాను చెల్లి నీ ఫంక్షను పాడువాడు రాలే పొలం అరడిస్తాను నువ్వు అక్కడనే ఉన్నావా నిద్రపోయి ఇంకా రాలే పోషుడి కొడతాను నాకాలే అక్కడ చూసావా ముడిపట్లేక నాకు సందు కనబడతలేవు కళ్ళ భూషుడి పొల్లం పోతే ఎంత ముద్దుకున్నది దాని నిండా గంట వర్ణల సోములు పట్టు చింతపండు నట్టాలి అబ్బా నీ బంగారం అంటే బంగారం ఉండేది ఇగో చెల్లె ముసలుమైన వయసు మీద గిసొంటి గుంజుగాలు అందరూ వచ్చారు కానీ చెప్పేవాళ్ళు అత్తలేరు మనకు ఏం లేకుండా అయిపోయింది మన గుడిసె ఈ పొల్లలు పట్టుకొని పోదాం పోయి దాని సొమ్ములను తీసుకుందాం దాన్ని మనం తీసుకుంటే రూపాయి ఎక్కడికో కుదిరితే పొద్దుకే మా దగ్గర ఎక్కడ బిడ్డో రేపు అంటే డడ్డకానికి ఏమన్నట్టు ఏమైందో ఏమో మాట్లాడతారు ఊరు బిడ్డ ఏ పల్లె ఎక్కడికి వచ్చినావు బిడ్డో నాకు ఊరు లేదు పల్లె లేదు నేను బుచ్చగరాలు అమ్మా బుచ్చగరాలు అయితే నీ మీద గింత సొమ్ము ఉంటుందా నాకు ఆపదలు కనమవుతాను అమ్మ నా గర్భాన కొడుకు పుట్టే తెలియదు బిడ్డ పుట్టే తెలియదు అమ్మ నా కట్టం కడ తెలుస్తుందమ్మా బిడ్డ మేము కూడా ఎవరో కాదు మంగళో లేదు బిడ్డ నాకు మంత్ర సంతానం వస్తుంది ఇలా దొంగతనం వస్తుంది బిడ్డ నీ ఫంక్షన్ అని మంత్రజలకం ఇచ్చు మంత్రజలకం ఇచ్చి కాలు ముక్తానమ్మా నా కళ్ళ కనబడకలు ఎందుకు కడతానమ్మా బిడ్డ నీకేమెరకనవ్వా అప్పటికి ఇప్పటికి అంటారు నీదేమో తొడుచులు కానుకున్నట్టున్నది ఆ పొట్ట పోయే పిల్లగాడు తల్లి కాడు పుడుతురో తల్లి కాడు పుడుతురో ఎట్నో తెలియదు బిడ్డ నీ కాను వేసి కడిగి గాలి ఇచ్చినాక నీ కనుగుడు తెలిసి నీ కొడుకు నీ చేతికి ఇస్తాం బిడ్డో నీ బాధ్యత పోషిడి వేసినాడు కడుపులో కలియవారుడు బయటపడే సమయం అంత తల్లి నవశుద్ధులు ఏర్పడి చేస్తాండరా
బాలనుడేడి ఢిల్లీ వచ్చిన ప్రముఖ ఎద్దవాడు ధర్మానందారా రెండోవాడు భీమసేనుడు ఇక రెండోవాడు భీమసేనుడికి ఎన్నో గుంట 7 పుట్ల జరం 7 పుట్ల జరమే ఉండేరా బాలు ఉండేది గయ్యాలో బాల రెండో కొండల్లా దేవరా నాకు మందమిది బాలైతేరా మూడు బుగ్గల రక్తమే కట్టారా బాలు ఉండేది గయ్యాలో బాల కన్నదల్లి మోర్చలు ఎండినా లంజో నీ మొగలు కట్టిన గుద్ది గుద్ది చంపినవి లంజో లంజో నిన్ను చూసి నీళ్ళు చేసుకున్నావు లంజ ఆ గుద్దు పోరడు ఉండే ఉంటే అది పిల్ల తల్లి అయితే ఎవరెత్తలేమన్నిటికి లంజకి ఆ గుడి దగ్గర శివనాగుల గుండం ఉంటే ఆ గుండం లేచి గుండం లేక అయ్యా అంతర రామరకముల పడ్డాడు పిల్లగాడు కదరా నీ మాట పొక్కనే ఉడికిన బొలిపి బిడ్డ తల్లిదేవుడు ఆనాడు కొడుకు 7 నత్తలేవు బిడ్డ 7 నత్తలేవు రూపవకు కొడుకల్ల కలిగినాడా ఎక్కడ బాబి ముద్దులింగి అవ్వ పాలసే పూల వచ్చి పట్టు రైతేలు కడితే పాలసే పూల వచ్చి అవ్వ ఏ తీరు ఉన్నారమ్మా ఎన్నవ నీలగల్లరి ఏ తీరు ఉన్నారమ్మా కాదంటే ఎక్కడ బాబీ నీ కాళ్ళు ఏ తీరుగున్నారమ్మా ఎన్నవ నీలగల్లరి ఏ తీరుగున్నారమ్మా పుట్టిన పిల్లగాను మడ బాబ దియ్యరా పుట్టిన పిల్లగాను అమ్మా నా గడబాల కొడుకు కలిగిందా తప్పవాడు వారి గుడి గుండంగాను వారి బుద్ధరవుతుగాను లింగం రవుతేనా కాదు
ఏం చేస్తాం బిడ్డ ఇంతకలైతే పట్ట పట్ట వరుసు కొడుకు బిడ్డ ఆ కంటి కనుకుడు బిడ్డ నువ్వు కొడుకు పుట్టలే బిడ్డ పుట్ట గట్లవుతుంది అన్నావమ్మా గట్టు రౌతులుగా అన్నవన్నప్పుడు ఆ బిడ్డ రూపకు చూడు గుండెలు వేగులకు వెళ్ళు అన్నయ్య పండుగ కార్యం బొర్ర పడ్డది రాయ్యా అది నారాయణోడా ఎందుకంటే బిడ్డ కాసిన కాతలైతే పూసిన కూతలైతే బిడ్డ ఎందుకు ఎడతారో బాధపడకు ఎవరు లేదు దాని ఉన్నావు రా బిడ్డ అని ఆ బిడ్డను తీసుకొని మాత్రం అనగా ధనాదన ఎక్కడికి వచ్చిండయ్యా మంగళంలో గుడిసెల కాడికి వచ్చిండు ఆ బిడ్డ కూడా ఓ గుడిసేసాడు బిడ్డ నన్నుకుంటా ఉండు అనుకున్నాడు మంగళూరు లేవనుకున్నాడు ఆ పాడుపడికి పాడుపడతా అనుకున్నారు ఆ బిడ్డ మాత్రం అక్కడ బతకని ఎవరయ్యా మరి పిల్లగాడు మాత్రం అనగా ఆ శివరాగుల గుండ ఉన్నాడా శివరాగుల గుండంలో ఉన్నప్పుడు కొండ మీద భగవంతుడైనా కోటి మాయల గల్లవాడు పార్వతి పరమేశ్వరుడు కాదు అమ్మో వాళ్ళ దేశం చాలా పోతామన్నాడు ఆనాడు మాత్రం పార్వతి పరమేశ్వరుడు మేడిగట్ల మేఘరథం శృంగారించుకొని మేడిగడ్డల మేఘారథ తెలిపోతా ఉన్నా అయ్యో శివరావుల గుంట మిగతా పోతుంటే పార్వతమ్మ మాత్రం గుండంలో కళ్ళ చూసింది పార్వతి పరమేశ్వరానికి వచ్చిందయ్యా